విఘ్నేశ్వరాయ నమః, ఓం లక్ష్మీదేవాయ నమః, ఓం ఫేస్బుక్కాయ నమః. ఓ గూగుల్ తల్లి ఎల్లకాలం కాపాడము. రానాయనా. అటుపక్క వినాయకుడు ఓకే, ఇటుపక్క లక్ష్మీదేవి ఓకే, మరి మధ్యలో ఓం గులాయ నమః. నాయనా, దీనినే ఫేస్బుక్ అందరు అచ్చ తెలుగులో ముఖ పుస్తకం అంటారు. ఈ పుస్తకంలో చోటు లేనివాడు అసలు యూతే కాదు. ఇంతకీ ఈ పుస్తకంలో నీకు చోటు ఉందా? నా గృహమునకు వచ్చితేవిగా ఈ పుస్తకంలో నీకు చోటు కల్పిస్తాలే. అయినా ఫేస్బుక్ కి పూజ చేయటం ఏంట్రా? అబ్బాయి అజయ్, ఈ ఫేస్బుక్ ని కనిపెట్టింది రామాయణంలో రాముడు కాదు, మహాభారతంలో కృష్ణుడు కాదు, ఎక్కడో అమెరికాలో పుట్టి పెరిగిన జూకర్బర్గ్ అనే బాలకుడు ఈ తరానికి ఒక అద్భుతాన్ని ఇచ్చాడు. అదేమిటో తెలుసా? యూత్ కి ఫేస్బుక్కే దేవుడని. వాడి దయవల్లే నెలకు 50,000 రూపాయలతో రోజుకో బీరు, ఫిగరో బిర్యానీతో ఏమిటి సంవత్సరం నుంచి రూము నుంచి బయటకు వెళ్లకుండా లగ్జరీగా బ్రతుకుతున్నాను రా. నువ్వేంట్రా రిచ్ గా షాపింగ్ చేసి రిక్వెస్ట్ లేకుండా లాగినాయో? వైజాగ్ కాలేజీలో సీట్ వచ్చిందిరా. ఎలాగో నువ్వు ఇక్కడేగా ఉన్నావు, కలిసి చదువుకుందామని వచ్చాను. అవునరా, చదువుకోవడానికి బుక్స్ కావాలి గానీ నువ్వేంట్రా షాపింగ్ చేసి వచ్చావు? విలేజ్ డ్రెస్ లో వీగా కనిపిస్తున్నానని సింపుల్ గా సిటీ స్టైల్లో 4 డ్రెస్సులు కొన్నాను రా. అయినా ఒరే, ఇలాంటి పెద్ద సిటీలో అడ్రస్ ఎలాగూ ఉండదు, కనీసం డ్రెస్సులైనా ఉండాలి కదరా. అబ్బో, కాలేజీలో క్లాస్ గా ఉంటుందనా లేక అమ్మాయిల లైన్ లో పెట్టడానికా? చిచి, అలాంటి బుద్ధులు నీకుంటారా, నాకు కాదు. అబ్బో, అది చూస్తానులేరా. ఆ విషయం పక్కన పెట్టు. ఎలాగో రవి అభిగాడు రూమ్కి వచ్చారు. ఈ లగేజ్ తీసుకెళ్ళి లోపల పెట్టు, ఓకేనా? టైం 12 అవుతోంది. ఈ రోజా ఏంటే ఇంకా రాలేదు? దాని సంగతి తెలిసి అడుగుతున్నావా? ఈ రోజు దానికి దొరికిన బకరా మొత్తం అయిపోయి ఉంటాడు. ఈ అమ్మాయిలే సార్ లక్ష్మీ రూమ్మేట్స్. తోచిన నెంబర్లకు ఫోన్ చేసి ఫోన్ ఎత్తిన వాళ్ళ ఆడవాళ్ళైతే సారీ చెబుతారు సార్. అదే మగవాళ్ళైతే ఆడేసుకుంటారు సార్. పైగా తమ పేర్లకు బదులు మారు పేరు చెప్పి తమకు కావాల్సిన పనులన్నీ చేయించుకొని అన్నీ రప్పించుకుంటారు సార్. రోజా, ఈ రోజు నీ టర్న్, నువ్వు ట్రై చేయి. మిస్డ్ కాల్ వెళ్ళిందా? లిఫ్ట్ చేయి. హాయ్ డార్లింగ్. డార్లింగ్, నిన్ను అర్జెంట్గా చూడాలనుంది. ఏంటి అడ్రస్సా? నేను ఇవ్వనుగా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నా కోసం మిస్ కాల్ ఇచ్చిన మిస్ ఎవరో తెలుసుకోవచ్చా? ఈ ముసలాడు వచ్చాడేంటే? ముసలాడైతే మనకేంటే, మనకు కావలసింది మగాడు, మన బడ్జెట్ భరించే బకరా. మీరెవరు నన్ను చూసి మాట్లాడలేదంటే మీ మిస్ కాల్కి ఏ పవన్ కళ్యాణ్, ఏ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి యువకులు వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు కదా. ఈ ముసలాన్ని చూసి డిసప్పాయింట్ అయ్యారు. యామ్ ఐ రైట్? నో ప్రాబ్లం. బై ది బై, మై నేమ్ ఈజ్ రెడ్డి, మన్మథ రెడ్డి, గ్రేట్ సర్వీసర్. అమ్మాయిల మిస్డ్ కాల్స్కి అటెండ్ అయ్యి వాళ్ళ కోరికలు నెరవేర్చి వాళ్ళని పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయడమే నా పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్. నేను వచ్చాక మీ కోరికలు తీర్చకుండా ఇక్కడ నుంచి కదిలేదే లేదు. ఇంతకీ నాకు మిస్ కాల్ ఇచ్చిన మిస్ ఎవరు? ఏయ్ దొంగ బేబీ, కమ్అవుట్. నాకు మిస్ కాల్ ఇచ్చి నువ్వే కదూ? అది ఎలా చెప్పారు అంకుల్? మీ అంకుల్? నో 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 అంకుల్, ఐఎమ్ కూల్. కాల్ మీ మన్మథ రెడ్డి. ఓకే మన్మథ డియర్, ఇంత ఫాస్ట్ గా ఉన్నారు. మిస్డ్ కాల్ ఇచ్చింది ఎవరో కనిపెట్టారు. మరిప్పుడు మాకేం కావాలో చెప్పగలరా? ఓ షూర్. చచ్చిపోయే స్టేజ్ లో ఉండే హీరో తల బద్దలై రక్తం కింద కారిపోయి గిలా గిలా కొట్టుకొని సడన్ గా లేచి ఒక గుర్తుతో 100 మందిని చంపేసే హీరోలు ఉన్న సినిమాలు మీరు చూసేశారు. అందుకే కొత్త సినిమా మంచి లవ్ అండ్ రొమాన్స్ ఉన్న అర్జున్ రెడ్డి సినిమా టికెట్స్. టేక్ ఇట్ అండ్ ఎంజాయ్. అమ్మాయి తీయగా అరముద్దే పెట్టగా
మతి తప్పి మన్మథరెడ్డి మత్తెక్కిపోయాడే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.